హై వ్యూస్. సౌరవ్ రాజ్పుత్ని సాహిల్ అనేవాడు, తర్వాత ముష్కాన్ అనేవాళ్ళు ఎంత ఘోరంగా చంపారో మాట్లాడుకున్నాం. మనం మాట్లాడింది ఏంటి, ఈ ముష్కాన్ని జైల్లో ఉంచారు కదా, ఆమెకు అన్ని టెస్టులు చేస్తారు, సో ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తున్నారంట. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎవరు వల్ల? సౌరవ్ రాజ్పుత్ అయితే కాదు. దెన్ ఆ చేతబడి చేసాడు అడుగుతున్నాడు సాహిల్, వాడే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సాహిల్ గాడేమో వాడి గంజాయమని అడుగుతూ ఉన్నాడు కానీ, డ్రగ్స్ అని అడుగుతున్నాడు కానీ, వాడికి లాయర్ కావాలని బెయిల్ కావాలని అడగల. ఎందుకంటే ఈ ముస్కాన్ ఫ్యామిలీలో ఎవరు రాలా, ఈ సాహిల్ గడి ఫ్యామిలీలో ఎవరు రాలా. ఇక ఈ ముస్కాన్కి సంబంధించి నాకు లాయర్ని పెట్టండి, నాకు బెయిల్ కావాలని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఏమైంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో వాట్ నెక్స్ట్? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఏదో ఒక విధంగా బయటపడడానికి ట్రై చేయొచ్చా అంటే, ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళు బోల్డ్ అంతమంది, జైలులో ప్రెగ్నెన్సీ వస్తున్నట్టు దరిద్రాలే ఉన్నాయి మన దేశంలో. ఆల్రెడీ బయట ప్రెగ్నెన్సీతో జైలుకి వచ్చేది, కల్పించాల్సిన ఫెసిలిటీ కల్పిస్తాడు, జైల్లోనే ఉండదు. సో ఏం జస్ట్ అప్డేట్ అంతే. మనం అనుకున్నాం కదా, ఇది కింద మీద పడి ఓ రేంజ్లు ఇది చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చే ఉండేది లేదు, కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ ఉంది.